ఇస్తాడు. ఫాదర్ ఎవరది? నేనే ఫాదర్ లూయిస్. ఈ టైంలో నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? సొంతంగా ప్రాక్టీస్ చేస్తే నా వల్ల ఏం కావడం లేదు ఫాదర్. మిమ్మల్ని అడిగి నేర్చుకుందామని వచ్చాను ఫాదర్. ఎంతో మందిని ఉత్తములుగా తీర్చిదిద్దిన చేతులు మీవి. అదంతా కరెక్టే, కానీ ఈ టైంలో కొత్తగా వచ్చిన వాళ్ళు నలుగురే కదా. నేను ఒకసారి వెళ్ళి చూసొస్తాను. అది సరే, రేపు నీకు పోటీ ఏం లేదుగా? అందరూ పడుకున్నారు ఫాదర్. మేల్కునుంటే నేనెందుకు ఇక్కడికి వస్తాను? సరే అయితే లోపలికి రా. ఊరికే నా టైం వేస్ట్ చేయకూడదు. నీ డబ్బులు నువ్వు ఎక్కడ దాచిపెట్టావో నేను చూసానంటే ఖచ్చితంగా ఎత్తేస్తా. పోరా. నా దగ్గర ఉంటే కదా. రే బండోడా, చెప్పన్నా. నువ్వు మాకు ట్రీట్ ఇచ్చేంత వరకు నువ్వు లుంగి కట్టనక్కర్నే లేదు. పోరా. కట్టను, అది ఇవ్వన్నా. పోరా పోరా. రే ఇదిగో ఇంకోటి అంటించు. వచ్చిన రోజు ఇవన్నీ అంటించాలరా. సీనియర్స్ చూశారనుకో మన పని అంతే. ఏదైనా దేవుడి ఫోటోలు అయితే పర్వాలేదు. నా ఈ దేవుడి గురించి ఏదైనా ప్రాబ్లం చేస్తే నేను చూసుకుంటా. ఇక ఊర్లో ఎవరూ లేనట్టు. రెహమాన్ అంటే నీకు అంత ఇష్టమారా? ఇష్టమానా? నేను ఎప్పుడన్నా చెన్నైకి వెళ్తే ఈయన చూస్తా. ఒకవేళ చూడకపోతే వెళ్ళి నిల్చొని స్టూడియోని చూస్తా. ఇక ఇదైనట్టే. ఈ తలుపు గడిని శబ్దం చేయకుండా వేయమన్నా విజయ్ చెంప మీద వాళ్ళు చల్లున వేసినప్పుడు భలే శబ్దం వచ్చింది. అవును, బాగా శబ్దం వచ్చింది. ఏంటి విజయ్, టైర్డ్గా ఉందా? అయ్యయ్యో, నా వల్ల కూర్చోవడం అవట్లేదు, పడుకోవడం అవట్లేదు. వాళ్ళు కొట్టిన దెబ్బలకు ఒంట్లో ఎరి బ్లాక్ అయింది అనుకుంటా. గ్యాస్. సీనియర్సే అయి ఉంటారు. నేను చూస్తా. సందేహమే వద్దు, వాళ్ళే చెప్పారు కదా. విప్పేయి. ఇప్పేసాడు కదా, తెరవచ్చా? ఇదెవరు కొత్త అవతారం? హలో, నా పేరు సంజు. ఏంటి, ఎవరు పడుకోలేదా? నేను నిద్రపోవడానికి చూస్తున్నామన్నా. అన్నా, నేనేం సీనియర్ని కాదు, ఈ రూమ్మేటే. ఈ రూమ్ కి ఫస్ట్ వచ్చింది నేనే. ఉదయమే వాళ్ళ రూమ్ కి తీసుకెళ్లి డ్రెస్సులన్నీ ఉతికించారు. ఒళ్ళు హోనం అయిపోయింది. నాకు ఇప్పుడు తృప్తిగా ఉంది. ఎందుకు, నీకు గ్యాస్ అంత పోయిందా? నాకన్నా ఎక్కువ పని చేసిన వాళ్ళు ఈ రూమ్ లోనే ఉన్నారు కదా, అందుకే అందరికీ గుడ్ నైట్. ఇంకా అవ్వలేదా? విప్పు విప్పు విప్పు. ఇప్పేసా. హలో. హలో, అనిల్ కుమార్. హాయ్ హేమంత్. హాయ్ అర్జున్. మురళీకృష్ణ. సంజు. హలో. విజయ్. హాయ్. అర్ధరాత్రులు హాయ్ అని చెప్పి ఉతికేస్తారేంటి మనల్ని? ఒకవేళ ఫస్ట్ ఇయర్ అంటారేమో. మీరు ఫస్ట్ ఇయరా? అవును. ఎవరు దగ్గర లుంగి ఇప్పించారు. సారీ, కొంచెం లేట్ అయింది. పర్లేదు, టెన్షన్ పడ్డాం. ఓ మిత్రమా, ఆ తలుపుకి గడేసి రావాలి, సరేనా? ఈ లుంగి ఇప్పి ఇప్పి వేసుకోవడానికి చేతులు నిప్పుడుతున్నాయి. ప్రశాంతంగా నిద్రపోనివ్వట్ల. ఉదయాన్నే లేచి చదువుకోవాలి కదా. విజయ్లే. అప్పుడు తెల్లారిందా? వాసన చాలా బాగుంది. వాసన బాగుంటే కొంచెం నాకు కూడా ఇస్తావా? ఇదిగో, బయలుదేరి త్వరగా, టైం అయింది. వీడేంటి మొత్తం ఖాళీ చేస్తున్నాడు? పేరేంట్రా? ఇక్కడేమో నిప్పిస్తారేమో. రే, ఒక జంతువు వెళ్తుంది చూడు. పట్టించుకోకుండా పోతున్నాడు చూడు. జుబా. చూడేంటి, నేరుగా పరిగెత్తాలి, లేదంటే వాళ్ళు పరిగెత్తి పట్టుకుంటారు. వెళ్ళి మాట్లాడరా. ఓసీలో వచ్చిన ఫోటో మొఖానికి బాగా పూసుకున్నావుగా. ఓ మనిషి ఆపదలో ఉంటే ఇలాంటి టైంలో నా జోకేసేది. ఏమైందిరా వాడికి, తిరగలేకపోతున్నాడు? నన్నా మీరు పిలిచింది? లేదురా, మీ తాతని. బండోడా. ఇటురారా. ఏంట్రా మొహానికి పెయింట్ కొట్టుకున్నావు? బొక్కు తీసుకొని ఎక్కడికి రా. మొదటి రోజు కదా క్లాస్కి. నీ డ్రెస్ చూసి మాకు సందేహం వేసింది, నువ్వు ఏదైనా బ్యాండ్ మేళం వాయించడానికి వెళ్తున్నావేమో అని. ఈ డ్రెస్ మార్చేసి వేరే డ్రెస్ వేసుకో. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. చెప్పేది వినరా, వెళ్ళు. ఉన్న దాంట్లో నీకు మ్యాచ్ చేయ కలర్ నేను సెలెక్ట్ చేసిస్తా. హే శ్యామ్. హాయ్. హలో. ఇంకా ఎంత దూరం నడవాలరా? ఏదైనా డొనేట్ చేసి వెళ్ళండి. పోరా. మిమ్మల్ని కదా అడిగేది, డబ్బులు ఇవ్వు. ఫస్ట్ ఇయరా? ఏది నన్ను చూడని. ఏదైనా సాయం చెయ్యి. రే బండోడా, నిన్ను తర్వాత చూసుకుంటారా? జుబ్బా కలర్ వాళ్ళు మార్చలేదా? ఉన్న వాటిలోకి ఇదే బెటర్ అని చెప్పి వాళ్ళు ఇదే వేసుకోమన్నారు. చివరికి వాళ్ళే నా దగ్గర ఓడిపోయారు. శ్యామ్ శ్రీధర్.
అనిల్ కుమార్. హరీష్. జాస్ డగ్లస్ కాన్స్టెరెంట్ మిరిండా. ఇలాంటి పేరు కూడానా? ఫస్ట్ డే పరిచయమైన వాళ్ళందరం షాపింగ్కి వెళ్ళాం. నిజం చెప్పాలంటే ఆ రోజు మేమందరం ఒకటిగా కలిసిపోయాం. ఆ రోజు అనుకోకుండా అను, మాయా, నేహ అంతా కాఫీ షాప్లో కలుసుకున్నాం. శ్యామ్ ఎవరనేది, నా కూలింగ్ గ్లాస్ వీక్నెస్, బెంజ్ కార్ ఓనర్ విజయ్ నిజంగా ఎవరు ఏంటనేది ఆ రోజు అందరికీ తెలిసిపోయింది. సీనియర్స్ మేము రఫ్గా ఉన్నామని చెప్పేసి మాతో గొడవ పడటానికి ప్రయత్నించారు. ముందు కొన్ని రోజులు అంతే ఉంటుందని చెప్పేసి మేము కూడా ఓర్పుగా ఉండటానికి సహించాం. అప్పుడప్పుడు బొటానికల్ గార్డెన్ గ్రౌండ్లో చేసిన మస్తాన్ గురించిన కథల్లా అక్కడక్కడ చెప్పుకున్నారు. వీళ్ళు గర్ల్స్ హాస్టల్లో ప్రశాంతంగా లేరు. ఇది మా మెస్. నైట్ భోజనం అయిన తర్వాత కారిడార్లో సూపర్ సాంగ్స్ పెడతారు. కాలేజ్ అయిన తర్వాత వచ్చేటప్పుడు కాయల్ తన టీంతో ప్రాక్టీస్ చేస్తుంటే అది చూడటం మాకు బాగా అలవాటైపోయింది. కొద్ది రోజుల్లో మాకంతా క్యాంపస్, హాస్టల్ మాకు బాగా సెట్ అయిపోయింది.